కొల్లు నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంగా సాగుతుంది. నిజంగా చెప్పాలంటే ఇక్కడ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గారి నేతృత్వంలో నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చాలా స్పీడ్గా సాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ పంట కాలువలు, మురుగు కాలువలు, రోడ్సు, త్రాగునీరు, విద్యుత్తు వీటికి సంబంధించినటువంటి ప్రతి పని కూడా చాలా స్పీడ్గా చేస్తున్నారు. నేను అనుకోవటం రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఈ స్థాయి అభివృద్ధి జరగట్లేదు. నిన్న మొన్న చూసుకుంటే మొగల్తూరు అక్కడ మురుగు కాలువ చాలా కాలం నుంచి తూటు డెక్కతో నిండిపోయి ఆ చుట్టుపక్కల రైతులు తొలగరి పంట అసలు ఎప్పుడు తీసుకున్న పాపాన పోలేదు. కొద్దిపాటి వర్షానికి ఆ మునిగిపోవటం, దాదాపుగా 13,000 ఆయకట్టు ఎప్పుడు నీట మొలగటం, వాళ్ళు ఒక పంట తీసుకునేవారట. దానికి 1,70,00,000 రూపాయలు శాంక్షన్ చేసి మట్టి మొత్తం తీయించేసి, డెక్క తీయించేసి, ఆ డ్రైన్ వెడపు చేసి క్లీన్ చేసేసారు. అలాగే జిన్నూరు పంట కాలువ, దొడ్డిపట్ల పంట కాలువ, వెలగలేరు పంట కాలువ, ఇలాగా పంట కాలువలు కావచ్చు, మురుగు కాలువ కావచ్చు, అన్నీ కూడా ఒక 20 సంవత్సరాల నుంచి ఇటువంటి అభివృద్ధి నోచుకున్నటువంటి ఈ ఇరిగేషన్ వ్యవస్థను అంతటి కూడా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాడు అతను. నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇదే కంటిన్యూ అవుతే, ఇదే అభివృద్ధి ఇలా చేస్తే పాలకొల్లు నియోజకవర్గంలో ఒక 30 సంవత్సరాల దాకా రైతు అనేవాడు ఏ సమస్యను కూడా ఎదుర్కోడండి. 2 పంటలు తొలకరి దాలో పుష్కలంగా పండించుకుంటాడు. సాగునీటి ఇబ్బంది అనేది అతనికి అసలు ఉండదు. ముంపు బెడద అస్సలు ఉండదు. అంత చక్కని అభివృద్ధి పాలకొల్లు నియోజకవర్గంలో సాగుతుంది.